పాలు ఉత్పత్తి కేంద్రాల్లో పాలను కల్తీ చేస్తే చర్యలు చేపడతామని బద్వేల్ మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి పేర్కొన్నారు. బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని పాల కేంద్రాలను గత 2 రోజులుగా మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి తనిఖీలు చేస్తున్నారు. పాల కేంద్రాల యజమానులతో వారు మాట్లాడారు. పరిశుభ్రమైన నాణ్యత ప్రమాణాలు కలిగిన పాలను మాత్రమే అమ్మాలని, అలా కాకుండా పాలలో నీళ్లు పోసి లేదా మరికొన్ని పౌడర్లను చల్లి నాసిరకం పాలను అమ్మినట్లు తమ దృష్టికి వస్తే తప్పక చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. అదేవిధంగా పాడి రైతులు ఇళ్ల వద్ద ఆవులకు పాలు పితికేటప్పుడు ఆవు పాల పొదుగుల్ని పరిశుభ్రంగా కడగాలని, అదేవిధంగా పాలు పితికేటప్పుడు చేతుల్ని పరిశుభ్రంగా నీటితో శుభ్రం చేసుకోవాలని వారు సూచించారు. పాలను ప్లాస్టిక్ కవర్లో పోసి అమ్మకూడదని వారు సూచించారు. అందరికీ నమస్కారం. బద్వేలు ప్రజలందరికీ విజ్ఞప్తి కూడా, అట్నే పాల వ్యాపారులకు కూడా విజ్ఞప్తి. ముఖ్యంగా మనం గత 3 రోజుల నుంచి రాజమండ్రిలో పాలలో కల్తీ జరిగి కొంతమంది చనిపోయి కొంతమంది ఇంకా హాస్పిటల్లో ఉండే విషయం మనందరికీ తెలిసిందే. మరి అందులో భాగంగా మనం నిన్నటి నుంచి కూడా బద్వేలు మున్సిపాలిటీలో ఈ పాలు అమ్మే వాళ్ళందరినీ కూడా మనము తనిఖీ చేసి, అట్లనే వాళ్ళు రైతుల దగ్గర పాడి పరిశ్రమ ఎవరైతే పాడి ఉత్పత్తిదారులు ఉన్నారో పాల ఉత్పత్తిదారులు వాళ్ళందరికీ కూడా కొన్ని సూచనలు జారీ చేయమని చెప్పినాం. ఆ సూచనలు ఏంటంటే, పాలు పిండేటప్పుడు ఎనుము పొదుగు పరిశుభ్రంగా కడగాలి, పాలు పిండే వాళ్ళ పాత్రను తర్వాత వాళ్ళ చేతులు శుభ్రంగా కడిగి పరిశుభ్రమైన వాతావరణంలో పిండాలి. ఎవరైతే పాలు సేకరిస్తారో ఆ సేకరించే వాళ్ళు డ్రమ్ములు ఎప్పటికప్పుడు వేడి నీళ్ళతో క్లీన్ చేసుకోవాలి. ఇవన్నీ మధ్యలో కొంతమంది ఎవరైతే యూరియా, వాటర్, ఇంకా కొంతమంది ఎముకల పొడి, ఇట్లా కొన్ని కెమికల్స్ కూడా కలుపుతానని వేరే ఊళ్ళల్లో కంప్లైంట్లు వచ్చినాయి. అయితే మనము బద్వేలు పురపాలక సంఘంలో నిన్న తనిఖీ చేసినాం, ఈరోజు కూడా తనిఖీ చేసినాం. లక్కీగా మన బద్వేలులో పాల వ్యాపారం చేసే కొంతమంది దగ్గర మరి మిల్క్ అనలైజర్ అనే ఒక ఎక్విప్మెంట్ మిషనరీ ఉంది. ఆ మిషనరీలో ప్యాటు, SNF, తర్వాత వాటరు, యాడెడ్ వాటరు, డెన్సిటీ, ఇవన్నీ కూడా తెలుసండి. మేము మిషన్లో పెట్టి చెక్ చేస్తే దాంట్లో ప్యాట్ ఎంత ఉంది, వాటర్ డెన్సిటీ అంటే డిగ్రీ వేస్తారు మన వాళ్ళు, డిగ్రీ వేసి ఈయన డిగ్రీలు వస్తుందని చెప్పి. తర్వాత SNF అని అది కూడా మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం పాలు అమ్మేటప్పుడు మిషన్లో పెట్టి తీస్తే ప్యాట్ ఎంత వచ్చింది, ఇంత పర్సెంటేజ్ ప్రకారం అని మనకు ప్యాట్ ధర కట్టిస్తాడు, అది తెలిసింది. వాటర్ యాడ్ ఎంత శాతం అయిందని కూడా తెలుస్తుంది. సరే, ఇంత మంచి మిషన్ ఉపయోగించి ఈ ఊర్లో ఇంకా కొంతమంది ఉన్నాయంట. అట్లా జరుగుతూ ఉంటే మనం సిద్ధవడం రోడ్లో ఒక ఆయన లక్ష్మయ్య అని ఆ విధంగా మెయింటైన్ చేస్తాడు. వాళ్ళు మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. దాని ప్రకారము వాళ్ళది పర్ఫెక్ట్గా ఉంది. అయితే పక్కన వాళ్ళు 2 పిలిచి చూసినాం. వాళ్ళల్లో ఒకటి 17% వాటర్ కలిసింది, ఇంకొకరికి 37% కలిసింది. వాళ్ళిద్దరు కూడా వాటర్ కలిసినాయని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. మీరు వాటర్ కలపద్దు, మీరు కరెక్ట్గానే తండి. వాళ్ళు లీటర్ కొనుక్కునే వాళ్ళు 1/2 లీటర్ కొనుక్కుంటారేమో, కొనుక్కొని వాళ్ళు కలుపుకొని కానీ మీరైతే వాటర్ కలపద్దని చెప్పి మనం వాళ్ళకు చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అందుకు అంగీకరించడం జరిగింది. కాబట్టి ఇంకా తరచుగా మనము ఈరోజు రాజమండ్రిలో ఏదో జరిగిందని కాకుండా రెగ్యులర్గా పాల గురించి కూడా మనం శ్రద్ధ తీసుకుంటాం. పాలే కాదు, ఏ తినుబండారంలో ఏం కంప్లైంట్ వచ్చినా కూడా మనము మన లెవెల్లో మనం చెక్ చేస్తాం. చెక్ చేసి అది మనకు అర్థం కాకపోతే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు మామూలుగా డివిజన్కి ఒకరు ఉండాల్సింటే జిల్లా అంతటికి తెలిసి ఒకరే ఉన్నారు. కాబట్టి స్టాఫ్ తక్కువ ఉండడం వల్ల మనము వాళ్ళ మీదనే ఆధారపడకుండా మనకుండే సోర్స్తో మనం కూడా తనిఖీ చేస్తున్నాము. ఆల్రెడీ మనము ఫుడ్ సేఫ్టీ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్తో మొన్ననే మాట్లాడడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు ముందు కడప హెడ్ క్వార్టర్లో చూడండి, తర్వాత నెక్స్ట్ డే పోండి అని చెప్పిండ్రు. మేము రాసుకున్నాం సార్, సీరియల్లో వీలుని బట్టి బద్వేలు కూడా వస్తామని చెప్పిండ్రు. ఈలోగా మేము కూడా మన మున్సిపాలిటీ తరఫున అన్ని పాలమ్మే వాళ్ళని కూడా తనిఖీ చేయడం జరిగింది. మీ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే,
పాలు అమ్మే వాళ్ళతో పాటు పాలు పితికే వాళ్ళు కూడా, అంటే చుట్టుపక్కల మనము ఈ ఏరియా కూడా కవర్ అయింది కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళు వినియోగదారులు ఎవరు కూడా వాళ్ళ వల్ల ఇబ్బంది పడకూడదు. కాబట్టి వాళ్ళు పరిశుభ్రంగా ఉండి పరిశుభ్రమైన పాలను వాళ్ళు రైతులు అమ్మితే ఈ మధ్యలో ఎవరు కల్తీ చేయకుండా వీళ్ళను కూడా మనము వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేసినాము. అంతేకాకుండా పాలు ప్లాస్టిక్ కవర్లలో కూడా కొంతమంది ప్లాస్టిక్ కవర్లో తెచ్చుకుంటారు. అది కూడా ఏమాత్రం రోజు తెచ్చుకోవడము కరెక్ట్ కాదు, ఆరోగ్యానికి హానికరంగా అది కూడా. అందుకే మనం పోయేటప్పుడే బాటిల్స్ కంటే టిఫిన్ క్యారీలు తీసుకోకపోవడం మంచిది. వాళ్ళు ప్లాస్టిక్ కవర్లో వాళ్ళని కూడా మీకు ఈసారి అట్లా పెడితే మనము యాక్షన్ తీసుకుంటామని చెప్తే వాళ్ళు ఏమన్నారంటే, ఇక్కడ మేము వేయకపోతే పక్కన వాళ్ళ దగ్గర పోయి తీసుకోపోతారు సార్, మళ్ళీ వాళ్ళు వచ్చి చూపిస్తారు సార్ మీరు కవరే లేదు మేము కవర్లు తెచ్చుకునేవాడు పక్కన ఏంటంటే. అట్లా ఒకరే కాదులేండి, అందరికీ చెప్పేస్తాము. ఎవరు కూడా పాలు అమ్మే వాళ్ళు ఎవరు కూడా ప్లాస్టిక్ అనేది అది బయోడిగ్రేడబుల్ కూడా వాడకూడదు. ఓన్లీ టిఫిన్ క్యారీ తీసుకోకపోయి మనం పాలు తెచ్చుకుంటే మంచిది. ప్రజలందరికీ కూడా మనం ఆ విధంగా విజ్ఞప్తి చేస్తున్నాం.